హలో, వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు, మరి చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా జాతీయ చెట్ల దినోత్సవం గురించి చెప్పుకుందాం. ఉష్ణోగ్రత నియంత్రణ, సౌండ్ పొల్యూషన్స్ తగ్గింపు. ఒక పెద్ద చెట్టు 10 ఏళ్లుగా కండిషనింగ్ యూనిట్లకు సమానం. అవి అందించే నీడ, వీధి ఉష్ణోగ్రతను 30% కంటే ఎక్కువ తగ్గించగలదు. అంతేకాదు, చెట్లు 50% వరకు శబ్దాన్ని తగ్గించగలవు. కార్లు, నిర్మాణం, సైరన్లు, విమానాలు మరియు ఇతర శబ్దాలతో నిండిన పట్టణ ప్రాంతాల్లో చెట్టు శబ్దాన్ని నిరోధించడానికి ఉపయోగపడతాయి. నగరాలను, వాటిలోని ఇళ్లు, కార్యాలయాలను నిశ్శబ్దంగా ఉంచడానికి సహాయం చేస్తాయి. గాలి స్వచ్ఛత. చెట్లు గాలి నుండి హానికరమైన కాలుష్య కారకాలు, టాక్సిన్లను ఆశ్చర్యపరిచే మొత్తంలో తొలగిస్తాయి. పట్టణ ప్రాంతాల్లో గాలి నాణ్యత తరచుగా చెడుగా ఉంటుంది, మన ఆరోగ్యానికి తీవ్రమైన పరిణామాలతో కూడి ఉంటుంది. చెట్లు మనను పీల్చే గాలిని మరింత పరిశుభ్రంగా మారుస్తాయి. ఆక్సిజన్. ఆ కాలుష్యాలన్నింటినీ శోషించేటప్పుడు చెట్లు మరింత ఆక్సిజన్ను తిరిగి పట్టణ వాతావరణంలోకి పంపుతాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాల్లో ఆక్సిజన్ స్థాయిలు గణనీయంగా తక్కువగా ఉన్నాయి. చెట్లు ఆక్సిజన్ సమస్యను పరిష్కరించడానికి సహాయపడతాయి. నీటి నిర్వహణ. చెట్లు వర్షం నీటిని నిల్వ చేస్తాయి, భారీ మొత్తంలో నీటిని గ్రహిస్తాయి. నీటి పారుదలను తగ్గించి వరదల తీవ్రతను తగ్గిస్తాయి. వరదలు పూర్తిగా వచ్చే అవకాశం లేకుండా చేస్తాయి. వీటి మూలాల కాలుష్య కారకాలను గ్రహిస్తాయి. నగర నీటి సరఫరా సమయంలో కాలుష్యం చేరకుండా చెట్లు నిరోధిస్తాయి. మానసిక, శారీరక ఆరోగ్యానికి పరిశుభ్రమైన పట్టణ పరిసరాల కంటే ప్రకృతితో నిండిన పరిసరాలలోనే మానవులు ఎక్కువగా సంతోషంగా ఉంటారు. చెట్లు మనస్తత్వ శాస్త్రంపై తీవ్ర సానుకూల ప్రభావాన్ని చూపుతాయని పేర్కొంది. చెట్లు గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి, ఆరోగ్యానికి చాలా ప్రయోజనం చేకూరుస్తాయి. చెట్లు పుష్కలంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో సైక్లింగ్, రన్నింగ్, నడక సర్వసాధారణంగా కనిపించే దృశ్యమే. చెట్ల పరిరక్షణ కోసం పెట్టే ఖర్చుని ఆర్థికంగా లెక్కించరాదని ప్రకృతి ప్రేమికులు చెబుతారు. ఎందుకంటే ఇవి ఇచ్చే ప్రయోజనాల ముందు పెట్టే ఖర్చులు చాలా తక్కువే అని అంటారు. ఇక చెట్ల వన్యప్రాణులకు ఆవాసాలుగా మారతాయి. పక్షులు, క్షీరదాలు, కీటకాలతో సహా వందలాది విభిన్న జాతులకు ఆవాసంగా చెట్లు మారతాయి. కాంతి కాలుష్య నివారణకు చెట్లు కాంతిని అడ్డుకోవడమే కాదు, మనల్ని, మన నగరాలను చల్లగా ఉంచుతాయి. వీధి దీపాలు, కార్లు ఇంటి నుంచి వెలువడే కాంతిని నిరోధిస్తూ ఉంటాయి. అంతేకాదు, ఎండల నుంచి రక్షణ ఇస్తాయి. చెట్లు ప్రకృతికి సరికొత్త అందాలను తీసుకొస్తాయి. పువ్వుల చెట్లు ఇంద్రధనస్సుని కనుల ముందుకు తీసుకొస్తాయి. పండ్లు, కూరగాయలు వంటివి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కనుక నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే భేదం లేకుండా చెట్లు పెంచడం వలన మానవాళికి ఎంతో మేలు జరుగుతుంది. మానవుల సుఖమయ జీవితానికి, శ్రేయస్సుకు అడవులు చాలా ముఖ్యం. మానవ జీవనంలో అడవుల పాత్రను గుర్తించడానికి UN అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని జరుపుతుంది. భూమి మీద దాదాపు 25% విస్తరణలో సహజ అడవులు ఉన్నాయి. ఈ అడవులు దాదాపు 3.8 బిలియన్ హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. ఉత్తర అమెరికా, అంటార్టికా కలిపిన పరిమాణం అంత విస్తరణం ఇది. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో కేవలం 10 దేశాల్లో 3/2 విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి. అందులో రష్యా 20%, బ్రెజిల్ 13%, కెనడా 11%లో ఎక్కువగా ఉన్నాయి. ఇండోనేషియా, కాంగో వంటి దేశాల్లో కూడా అడవులు గణనీయంగా ఉన్నాయి. పుడమి వాతావరణం మీద ఈ అడవుల ప్రభావం గణనీయంగా ఉంటుంది. అనేక దేశాల్లో అటవీ విస్తరణం పడిపోతుంది. అడవులు ఎక్కువగా ఉన్న దేశాలు ఈ మధ్య అటవీ సంపదను తమ ఆదాయానికి ఉపయోగించి ఎగుమతుల ద్వారా తమ దేశీయ ఆర్థిక రంగాన్ని నిర్వహిస్తున్నాయి. అడవుల నరికివేతను ప్రోత్సహిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ సదస్సులలో ఉన్న అటవీ విస్తరణ కాపాడుకునే ప్రయత్నాలలో ఆ ధోరణి ఒక ఆటంకంగా మారింది. అయితే అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడిన ఆర్థిక రంగం వేరు, అడవుల నరికివేత మీదనే ఆధారపడి ఆర్థిక రంగం వేరు.
ఉష్ణోగ్రతను నియంత్రించాలంటే అడవులు చాలా కీలకం. ఇప్పటికే పుడమి ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలు పెరిగిన ధరణిలో ఉన్న అడవులను ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలి. ఇప్పుడు చెట్లు నాటి అడవి అభివృద్ధి అత్యంత అవసరమై అయినా అది సమయం తీసుకుంటుంది కనుక ఉన్న చెట్లను అటవీ ప్రాంతాలను కాపాడుకోవడం ప్రాధాన్యతగా గుర్తించాలి. ప్రస్తుత కార్బన్ ఉద్గారాలకు కారణమవుతున్న దేశాలు అడవులను కాపాడడానికి తగిన నిధులు చెల్లించాలి. అడవులు ఎక్కువగా లాటిన్ అమెరికా, ఆఫ్రికా ఖండాలలో ఉన్నందున అమెరికా, ఐరోపా దేశాలు ఈ దిశగా వేగంగా అడుగులు వేయాలి. భారతదేశంలో అడవులు 33% ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్టుల కోసం 1000 ఎకరాల అటవీ భూమి దారి మళ్లింది. ఇప్పటి వరకు జాతీయ చెట్ల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి జూలై 27న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరొక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. సింగర్ చిత్ర అంటే తెలియని వారుండరు. ప్రత్యేకమైన స్వరంతో తనదైన శైలిలో పాటలు పాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన ప్రతిభతో ఎన్నో అవార్డులు గెలుచుకుంది. ద గ్రేట్ సింగర్ చిత్ర బర్త్డే ఈరోజు. ఆమె జూలై 27, 1963న కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. చిత్ర కుటుంబం మొత్తం పాటలు పాడే సంప్రదాయం ఉంది. చిత్ర తండ్రి కృష్ణన్ నాయర్ ఆమెకు మొదటి గురువు. చిత్ర చిన్నప్పటి నుంచి పాటలు పాడటం ప్రారంభించారు. తన మొదటి పాటను 1979లో రికార్డ్ చేసింది. సినిమా అట్టాసం ఈ చిత్రం 1983లో విడుదలైంది. చిత్ర స్వరం చాలా స్పెషల్. ఆమె స్వరాన్ని శ్రోతలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఒక్కసారి చిత్ర పాటను విన్నాక మీరు ఆ పాటను పూర్తిగా గుర్తుంచుకుంటారు. చిత్ర తన జీవితంలో ఏ గాయకుడు కానీ గాయకురాల్ని కానీ కాపీ చేయలేదు. తనదైన శైలిలో సొంతంగా గుర్తింపు సాధించింది. కృతి సనన్ భారతీయ నటి, మోడల్. ఎన్నో పెద్ద కంపెనీల కమర్షియల్స్ను నటించిన కృతి తెలుగులో మహేష్ బాబు సరసన 1 నేనొక్కడినే సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. అటు హిందీలో జాకీ ష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్ సరసన హీరోపంతి సినిమాతో తెరంగేట్రం చేస్తుంది. ఆదిపురుష్ హిందీ చిత్రంలో కృతి సనన్ నటించింది. 2021లో వచ్చిన మిమి సినిమాలో తన నటనకు అనేక అవార్డులను అందుకుంది. అందులో ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు, ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు, గంగూబాయ్ కత్యావాడి చిత్రానికి ఆలియా భట్తో కలిసి గెలుచుకుంది. 2019 ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100వ జాబితాలో ఆమె పేరు దక్కించుకుంది. కృతి సనన్ 1990 జూలై 27న ఢిల్లీలో జన్మించారు. రింకీ ఖన్నా ఒక మాజీ భారతీయ నటుడు రాజేష్ ఖన్నా చిన్న కుమార్తె ట్వింకిల్ ఖన్నా సోదరి. ఆమె ప్యార్ మే కభీ కభీతో తన సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె అసలు స్క్రీన్ పేరును రింకిల్ నుండి రింకేగా మార్చేసింది. ముజే కుచ్ కెహ్నా హేలో ఆమె సహాయక పాత్రను పోషించింది. ఖన్నా 27 జూలై 1977న రాజేష్ ఖన్నా, డింపుల్ కపాడియా దంపతులకు జన్మించింది. ఈమె తల్లిదండ్రులకు చిన్న కూతురు. ఈమె అక్క ట్వింకిల్ ఖన్నా ప్రముఖ నటి. ఈమె ఫిబ్రవరి 8, 2003న సమీర్ సరసన వివాహం చేసుకుంది. తన భర్త, పిల్లలతో కలిసి లండన్లో నివసిస్తోంది. ఉద్ధవ్ బాల్ ఠాక్రే మహారాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా 2019 నవంబర్ 28 నుండి 2022 జూన్ 30 వరకు పనిచేసిన భారతీయ రాజకీయ నాయకుడు. అతను 2020 నుండి మహారాష్ట్ర శాసన మండలి సభ్యుడు. 2019 నుండి మహావికాస్ ఆఘాడీ పార్టీ అధ్యక్షుడు. 2022 నుండి శివసేన యూబీటీ అధ్యక్షుడు. 2013 నుండి 2022 వరకు శివసేన, 2003 నుండి 13 వరకు వర్కింగ్ ప్రెసిడెంట్గా, 2006 నుండి 19 వరకు సోమ్నా ఎడిటర్ ఇన్ చీఫ్గా పనిచేశాడు. ఉద్ధవ్ ఠాక్రే 1960 జూలై 27న ముంబైలో జన్మించారు. 1985 ముంబై ఎన్నికల్లో శివసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొని పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 1990లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. 2002లో బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని ఒంటి చేతితో విజయ తీరాలకు చేర్చాడు. రాహుల్ బోస్ భారతీయ నటుడు, దర్శకుడు, స్క్రీన్ రైటర్, సామాజిక కార్యకర్త, క్రీడాకారుడు కూడా. ఆయన ఇండియన్ రగ్బీ ఫుట్బాల్ యూనియన్ అధ్యక్షుడిగా నిర్వహించాడు. ఆయన మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్, కాల్ పురుష్, అనురాగన్, అంతహీన్, ది జాపనీస్ వైఫ్, ల్యాప్టాప్ వంటి బెంగాలీ చిత్రాల్లో నటించాడు. అలాగే ఆయన ప్యార్ కి సైడ్ ఎఫెక్ట్స్, మాన్ గే, ముగలే ఆజం, జుమ్కార్ బీట్స్,
కుచ్ లవ్ జైసా, దిల్ ధడక్నే దో, చమేలి, శౌర్య వంటి హిందీ చిత్రాల్లో కూడా నటించాడు. ఆయన తమిళ్ థ్రిల్లర్ విశ్వరూపం దాని సీక్వెల్లో కూడా ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. రాహుల్ బోస్ 1967 జూలై 27న కోల్కతా, పశ్చిమ బెంగాల్లో జన్మించారు. సో ఇదండి ఇవాల్టి మన బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బై.